ఇక్కడ నీకు నెమ్మది కావాలండి, నీకు ప్రశాంతత కావాలండి, ఇక్కడ నీ కుటుంబంలో భద్రత కావాలండి. దేవుని మందిరమును ప్రేమించే బిడ్డలుగా మనం ఉండాలి. లోకం చే సుఖము కొన్ని గంటలేమో కానీ దేవుని మందిరములో నిత్యము కూడా సుఖం ఉంటుందని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక దేవుని మందిరంలో సంతోషం మర్చిపోకూడదు. నీ భారములు తొలగించేటువంటి ప్రదేశము నీ దేవుని మందిరం అవుతున్నది. నీ భారములు తొలగించే దేవుడు, నీ పరిస్థితులు మార్చే దేవుడు, నీ అనారోగ్యమును మార్చే దేవుడు, ఆ దేవుడు దానికి సంతోషం కలిగించే ప్రదేశం దేవుని మందిరం అవుతుంది. కనుక దేవుని మందిరంలో ఏమున్నదానిగా సంతోషం. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రియులారా, దేవుని యొక్క మహాకనికరమును, కృపను, కాపుదలను బట్టి దేవుని మందిరములో సజీవుల లెక్కలో దేవుడు మనందరినీ కూడా కాపాడాడు. కనుక దేవునికి మనము ఎంతైనాను కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మనసును మనము కలిగిన వారుగా ఉండాలి. నిజముగా ఈ ఉదయకాలం దేవుని మందిరంలో మనం కనబడుతుంటున్నామంటే అది గొప్పనైనటువంటి భాగ్యం ఉంటుంది. ఎప్పుడు ఏమి సంభవిస్తుందో తెలియదు, మనకు ఏ క్షణం ఏమి సంభవిస్తుందో తెలియదు. ఒక కన్ను రెప్పవాలి దేవుడు మనల్ని కాపాడుతుంటున్నాడు. కనుక మనం నిజంగా ప్రియులారా, నేను నా ఇంటి నుంచి నేను ప్రయాణమై వస్తుంటున్నప్పుడు ఇక్కడ సాంబయ్య, మనకు బాగా తెలుసు సాంబయ్య వారి ఇల్లు ఉంటున్నది. ఆ ఇంటి దగ్గర ఒక మలుపు ఉంటున్నది. ఆ మలుపు దగ్గరకు వచ్చి నేను స్లోనే ఉన్నాను, కానీ ఆ మలుపు దగ్గర నేను మలుతున్నప్పుడు నా బండి స్లిప్ అయిపోయి పడిపోయాను. నా సెల్ ఎక్కడో పడిపోయాది, బండి స్లిప్ అయ్యి అక్కడ జారిపోయింది. చాలా స్లో ఉన్నాను. అయినను కూడా ఒక చిన్న దెబ్బ మాత్రము, చిన్న దెబ్బ తగిలింది. కాదు, దేవుడు ప్రియులారా తన రెక్కల క్రింద కాచి కాపాడి తన మందిరంలోనికి నడిపించాడు. నిలబడి అక్కడ నేను ప్రార్థన చేశాను. ఎందుకొరకు దేవా, నీ మందిరమునికి వెళ్తుండగా ఈ ఆటంకము నాకు కలిగి ఉన్నది అని దేవుని జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు నాకు అవకాశం అనుగ్రహించాడు. కనుక నేను దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. నిజముగా ఎప్పుడు ఏం సంభవిస్తుందో మనకు తెలియదు. కనుక నిత్యము దేవునికి కాపుదల కొరకు మనం ప్రార్థించేవారమంటున్నాం. దేవునికి కాపుదలలో మనము ఉండవలసినవారమంటున్నామని దేవునికి వాక్యాన్ని బట్టి సెలవిస్తుంటున్నాను. ఇక్కడ మనం చదివినటువంటి కీర్తన గ్రంథం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దావీదు మహారాజు రాజు అంటున్నాడు, మహారాజు అంటున్నాడు. అతడు ఒకటి రాజు కాదమ్మా, దావీదు మహారాజు అనేటువంటి ఒక బిరుదును అతను కలిగిన వాడంటున్నాడు. మహారాజు అనేటువంటి ఆ వ్యక్తి రాజ్య పరిపాలన చేస్తూ కూడా, ఒక గొప్పనైన రాజ్యమును పరిపాలన చేస్తూ కూడా దేవుని కొరకు తన సమయాన్ని కేటాయించిన వాడంటున్నాడు. దేవుని కొరకు తన సమయాన్ని కేటాయించిన, దేవుని ఆరాధన కొరకు, దేవుని మందిరము కొరకు తన సమయాన్ని కేటాయించిన వాడంటున్నాడు. కనుక చెప్పేవారమంటున్నాం. ఎన్నోసార్లు దేవుని మందిరములకు రాకుండా చిన్న చిన్న సాకులు చెప్పి తప్పించుకునేటువంటి మనస్తత్వం మనం కలిగిన వారమంటున్నాము. కానీ ఇక్కడ దావీదు మహారాజును చూసినప్పుడు దేవుడు ప్రియులారా మన జీవితంలో ప్రియులారా ఎంతటి యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించినట్లు చూడగలుగుతుంటున్నాము. కనుక ప్రియులారా దేవుని మందిరమునకు వెళ్ళాలని ప్రజలు అనినప్పుడు దేవుని మందిరంలోనికి సంతోషముగా వచ్చినట్లు మనం చూడగలుగుతుంటున్నాం. మన బిజీ లైఫ్ను బట్టి మనం ఎప్పుడు కూడా పనుల ఒత్తిడిని బట్టి ఈ దినాలలో చాలామంది అంటున్నారు, దేవుని మందిరమునకు ఎందుకు వెళ్ళాలి, దేవుని మందిరమునకు ఎందుకు వెళ్ళాలి అని ఒక ప్రశ్న వేస్తుంటున్నాడు. దేవుని మందిరంలో ఏమున్నది? దేవుని మందిరమునకు ఎందుకు వెళ్ళాలి? దేవుని మందిరంలో ఏమున్నది? నా ఇంట్లో కూర్చొని నేను ఆ సెల్ ఫోన్లో నేను నా ఆరాధనలో పాలు పొందవచ్చు. నేను టీవీలలో ఎన్నో ఆరాధనలు ప్రోగ్రామ్స్ వస్తున్నవి, ఆ టీవీలు చూస్తూ నేను ఆరాధనలో పాలు పొందవచ్చు. కనుక దేవుని మందిరమునకు ఎందుకు వెళ్ళాలి, దేవుని మందిరంలో ఏమున్నదని ప్రశ్నించేటి సమాజంలో మనం ఉంటున్నాం. దేవుని మందిరంలో ఏమున్నది?
ఏమి మనకు దొరుకుతుంది దేవుని మందిరంలోనికి వస్తే? మన జీవితంలో ప్రియులారా ఏమున్నది? మొదటి వాక్యం ఒకసారి చదివితే, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు, జనులు నాతో అనినప్పుడు నేను నేను సంతోషించినాను. దేవుని మందిరంలో నీకు సంతోషం ఉంటున్నది, దేవుని మందిరంలో ఆనందం ఉంటున్నది, నీకు దేవుని మందిరంలో నీకు సమాధానం ఉంటున్నది. దేవుని మందిరంలో పిల్లారాన్ని పరిస్థితులు మార్చేటువంటి అవకాశము దేవుడు అనుగ్రహించేవాడు అంటున్నాడు. కనుక దేవుని మందిరంలో ఏమున్నది? దేవుని మందిరంలో సంతోషం ఉన్నదని మర్చిపోకూడదు. నీ భారములు తొలగించేటువంటి ప్రదేశము నీ దేవుని మందిరం అంటున్నది. నీ భారములు తొలగించే దేవుడు, నీ పరిస్థితులు మార్చే దేవుడు, నీ అనారోగ్యమును మార్చే దేవుడు, ఆ దేవుడు పిల్లానికి సంతోషము కలిగించే ప్రదేశము దేవుని మందిరం అంటుంది. కనుక దేవుని మందిరంలో ఏమున్నదనగా సంతోషం ఉంటున్నది. ఈ సంతోషాన్ని కోల్పోతుంటున్నాం మనం. సంతోషము కొరకు దేవుని మందిరాన్ని విడిచిపెట్టి ఈ యొక్క లోకం యొక్క ఆ యొక్క లోకంలోనికి వెళ్ళిపోయి ఇంకా భారములు మనం మోసేటువంటి వారంగా ఉంటున్నామని కీర్తనకారుడు మనకు సెలవిస్తుంటున్నాడు. కనుక దేవుని మందిరంలో ఏమున్నదనగా దేవుని మందిరంలో ప్రియ సంతోషం ఉన్నది. చూడండి 16వ కీర్తన 11వ వచనములు చూస్తే అక్కడ ఒక వాక్యం కనబడుతున్నది. 16వ కీర్తన 11వ వచనం చూస్తే, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము కూడా సుఖములు కలవు. ప్రియులారా ఏమున్నది మందిరములో? దేవుని మందిరము సంతోషము కలదు. దేవుని మందిరములో నిత్యము కూడా చేతిలో నిత్యము కూడా సుఖములున్నాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని మందిరంలో ఏమున్నదో మనము తెలుసుకోవసరమంటున్నాం. దేవుని మందిరంలోనికి వచ్చేటప్పుడు, దేవుని సన్నిధిలోనికి వచ్చేటప్పుడు ప్రియులారా సంతోషముతో దేవుని మందిరంలోనికి రావాల్సిన వారైంటున్నామని దేవుని యొక్క వాక్యం నుండి సెలవిస్తుంటున్నాను. కనుక నీ మందిరములో సంపూర్ణమైనటువంటి సంతోషము కలదు. నీ కుడి చేతిలో ఏముంటున్నది అమ్మా? నిత్యము కూడా సుఖము ఎక్కడ దొరుకుతుందమ్మా? లోకములో సుఖమా? లోకముచే సుఖము కొన్ని గంటలేమో కానీ దేవుని మందిరములో నిత్యము కూడా సుఖం ఉంటుందని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక 4వ వచనము చూస్తే, ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళి చూడగలుగుతుంటున్నాం. ఎక్కడికి వెళ్ళి తింటున్నారు ఇశ్రాయేలు జనాంగము? దేవుని మందిరంలోనికి వెక్కి వెళ్ళి చూడగలుగుతాడు. ఎందుకొరకు ఎక్కి వెళ్తుంటున్నారు? అక్కడ శాస్త్రములు ఉంటున్నవి, అక్కడ ధర్మశాస్త్రం ఉంటున్నది, అక్కడ దేవుని గ్రంథం ఉంటున్నది. కనుక దేవుని గ్రంథములో నుండి ప్రజలకు ప్రియులారా దేవునికి శాస్త్రములు బోధించేటువంటి ప్రదేశము దేవుని మందిరం ఉంటుంది. కనుక ఆ దినాలలో ఈ దైవ గ్రంథము అనేకుల చేతులలో ఉండేది కాదు. కేవలం మందిరములో మాత్రమే ఈ ధర్మశాస్త్రం, మోసే ధర్మశాస్త్రము కేవలం మందిరములో మాత్రమే కనబడేది ఉంటుంది. కనుక ప్రజల చేతులలో ధర్మశాస్త్రం ఉండేది కాదు. కనుక ప్రతి వ్యక్తికి కూడా దేవుని మందిరములోకి వచ్చేవారంటున్నారు. దేవుని శాస్త్రములను, దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడలను, దేవుని మాటలు వినడానికి కొరకు దేవుని మందిరములోకి ఎక్కి వెళ్ళేవారంటున్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని మందిరములకు ఎందుకు వస్తుంటున్నాం? దేవుని యొక్క మాటలు వినడానికి కొరకు, దేవుని యొక్క శాస్త్రములు ప్రియులారా మనము తెలుసుకోవడానికి, దేవుని ఆజ్ఞలను మనము పాటించడానికి దేవుని మందిరంలోనికి వస్తుంటున్నామని మర్చిపోకూడదు. దేవుని మందిరములో సంతోషము కలదు, దేవుని మందిరములు శాస్త్రములు కలవు, ధర్మశాస్త్రము కూడా కలదని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక దేవుని ధర్మశాస్త్ర ప్రకారము మనము జీవించడానికి ప్రియులాని దేవుడు మనకు శాస్త్రములు ఇచ్చినవాడు అంటున్నాడు. ఇశ్రాయేలీయులకు ఒక కట్టడం ఉంటున్నది. సంవత్సరమునకు 3 సార్లు ప్రతి పురుషుడు కూడా దేవుని మందిరంలో కనబడాలి. ఇశ్రాయేలీయులకు శాస్త్రం ఉంటున్నది. సంవత్సరమునకు 3 సార్లు తప్పక తమ కుటుంబాలతో కూడా కలిసి తర్వాత పురుషులందరూ కూడా దేవుని మందిరంలో కనబడాలి. శాస్త్రం ఉంటుంది. కనుక ఉదయకాలం ప్రియబిడ్డల దేవుని మందిరము శాస్త్రములు ఉంటున్నది. ఎలాగొక విశ్వాసి క్రమశిక్షణ నడవాలి, ఎలాగూ దేవుని యొక్క మార్గములో నడవాలి, ఎలాగూ దేవుని యొక్క ఆలోచన ప్రకారం నడవాలి అనేటువంటి శాస్త్రములు దేవుడు పిల్లలు మనకు అనుగ్రహించిన వాడు అంటున్నాడని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి సెలవిస్తుంటున్నాడు. కనుక 5వ వచనము చూస్తే,
అచ్చట న్యాయము న్యాయము తీర్చుటకై అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు దావీదు అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. అక్కడ ఏమున్నది? మందిరంలో ఏమున్నది? అచ్చట న్యాయము తీర్చుటకై. నీ జీవితంలో న్యాయము జరగాలంటే, నీకు న్యాయము జరగాలంటే దేవుని మందిరంలో నీకు న్యాయం ఉంటుంది. దేవుడు నీకు న్యాయము తీర్చే దేవుడు అంటున్నాడు. నీ పరిస్థితులను మార్చే దేవుడు అంటున్నాడు. ఎన్నో దినముల నుంచి హన్నా అనేటి భక్తురాలు కన్నీరు కారుస్తూ తన గృహములలో ప్రియులారా అనేకుల చేత ఆమె అవమానం పొందినప్పుడు ఆమె దేవుని మందిరములోనికి వచ్చినప్పుడు అక్కడ దేవుని ద్వారా తమ యొక్క ప్రియులారా దేవుని ద్వారా ఆమె ఏం పొందుకున్నదంటే న్యాయము పొందుకున్నది. దేవుని మందిరంలో ఆమె న్యాయము పొందుకున్నది. ఆమె ప్రార్థించేది. ఆ ప్రార్థన ఫలితముగా దేవుని ద్వారా ఆమె న్యాయము పొందినదిగా ఉంటుందని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి సెలవిస్తుంది. కనుక ఆమె దేవుని మందిరములు అడిగి పెట్టినప్పుడు ఆమె దేవుని యొక్క న్యాయపీఠం దగ్గరికి వచ్చింది. ఆయన న్యాయ తీర్పులోనికి వచ్చి మందిరంలోనికి వచ్చినప్పుడు ఎలాగెళ్ళిపోయిందమ్మా అన్న? మందిరంలోనికి ఏడ్చుకుంటూ వచ్చింది. తర్వాత ఆమె న్యాయం తీర్చబడిన తర్వాత ఆ భక్తుని ద్వారా అంటూ ఆమె ఒక అష్యూరెన్స్ తీసుకొని ఆమె సంతోషముతో తన గృహానికి వెళ్ళిపోయి ఉంటున్నది. దేవుని మందిరంలోకి భారముతో వస్తుంటున్నావేమో, లేకుంటే బలహీనతగాని వచ్చిటేమే, కానీ దేవుని దగ్గర మందిరంలోకి వచ్చిన తర్వాత నీ వెళ్ళేటప్పుడు సంతోషముగా వెళ్ళేటువంటి పరిస్థితి దేవుడిని అనుగ్రహించే దేవుడు అంటున్నాడు. కనుక దేవుని మందిరంలో నీకు న్యాయము దొరుకుతుందని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి సెలవిస్తుంటున్నాను. కనుక ఇద్దరు వ్యక్తులు దేవుని మందిరంలోనికి వెళ్ళిపోయారు. ఒకరు సుంకరి, ఒకరు పరిశీడు అంటున్నాడు. ఇద్దరు కూడా ప్రార్థన చేశారు. తర్వాత సుంకరిని జ్ఞాపకం చేసుకుంటే, సుంకరి ఎలాగో వచ్చాడు, ఎలాగ వెళ్ళిపోయాడమ్మా, ఎలాగో దేవుని మందిరంలోనికి వచ్చాడు. ఒక పాపిగా ఆయన దేవుని మందిరంలోనికి వచ్చాడు. దేవుని మందిరంలోనికి వచ్చి ఆయన ప్రార్థన చేస్తుంటున్నాడు. అయ్యా, ఆకాశం వైపు నేను కన్నులెత్తుట కూడా నేను యోగ్యుడను కాను, పాత్రుడను కాను అని దేవుని వైపు చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ఆయన బయటికి వెళ్తున్నాడు. ఎలాగ వెళ్తున్నాడు? నీతిమంతుడుగా అతడు బయటకు వెళ్ళి చూడగలుగుతుంటున్నాము. దేవుని మందిరంలో ఏముంటున్నది? దేవుడి మందిరంలో ప్రియులారా మనకు న్యాయము తీర్చేటువంటి దేవుడు అక్కడ ఉన్నాడని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంటుంది. కనుక 6వ వచనము చూస్తే, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. యెరూషలేము దేవునికి మందిరం అనేటువంటి ప్రదేశము. ఎవరైతే దేవుని మందిరాన్ని ప్రేమిస్తుంటున్నారో, ఎవరైతే సహవాసాన్ని ప్రేమిస్తుంటున్నారో, ఎవరైతే ఆరాధనను ప్రేమిస్తుంటున్నారో వారికి క్షేమము ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు ఏమంటున్నాడమ్మా? యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి. మనము దేవుని మందిరాన్ని ప్రేమిస్తే మనం వర్ధిల్లే వారమైంటున్నాము. మనకు క్షేమం ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మందిరంలో ఏముంటున్నది? మందిరంలో క్షేమం ఉంటున్నది. నీకు సమృద్ధి ఉంటున్నది. నీ కుటుంబములకు క్షేమం ఉంటున్నది. నీ పిల్లలకు క్షేమం ఉంటున్నది. నీకు క్షేమం ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని మందిరములో ఏమున్నదనగా నీకు క్షేమం ఉందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. నీవు దేవుని మందిరమును ప్రేమిస్తే దేవుడు నిన్ను వర్ధిల్ల చేసే దేవుడు అంటున్నాడు. దేవుని మందిరానికి నీవు ప్రథమ స్థానం ఇస్తే దేవుడు నిన్ను హెచ్చించే దేవుడు అంటున్నాడని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను సెలవిస్తుంటున్నాను. కనుక ఉదయ కాలము ప్రియులారా 7వ వచనము చూస్తే, నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక. నీ నగరులలో క్షేమముండునుగాక. ఈ ప్రాకారములో ఏముంటున్నది? దేవుని మందిరములో ఏముంటున్నది? ఏం రాసిండమ్మా?
నెమ్మది కలుగును. నెమ్మది కలగాలంటే నీ మనస్సుకు నువ్వు నెమ్మది అనుభవించాలంటే దేవుని యొక్క ప్రాకారములో నీకు నెమ్మది ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నెమ్మది కొరకు, శాంతి కొరకు, సమాధానం కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు మనుషులు. ఎన్నో తీర్థయాత్రలు, ఎన్నో పుణ్య స్నానాలు చేస్తుంటున్నారు. అయినను కూడా ప్రియులారా, మనకైతే దేవునికి నెమ్మది ఎక్కడంటే ఆయన ప్రాకారములో మాత్రం మనకు నెమ్మది ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఆయన ప్రాకారములో, నీ ప్రాకారములో నెమ్మది కలుగుతుందని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక అందుకొరకు ఇక్కడ నీకు నెమ్మది కావాలంటే, నీకు ప్రశాంతత కావాలంటే, ఇక్కడ నీ కుటుంబములకు భద్రత కావాలంటే దేవుని మందిరమును ప్రేమించే బిడ్డలుగా మనం ఉండాలి. ఇక్కడ మిమ్మల్ని గురించి బాధ్యత, మిమ్మల్ని గురించి ఆలోచన కలిగినటువంటి బిడ్డలు ఉంటున్నారు. కనుక ఏలియా భక్తుడి దగ్గరికి ఒక ఆమె వచ్చింది, షునేమీరాలనేటి బిడ్డ. ఆ యొక్క భక్తుని దర్శించడానికి వచ్చినప్పుడు దేవుని యొక్క ఏలియా అంటున్నాడు ఆమెను గురించి ఏమంటున్నాడు, అమ్మ ఆమె దైవ జనుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ దైవ జనుని చూసి, అమ్మ నీకు క్షేమముగా ఉంటున్నావా, నువ్వు నీ పెనిమిటి క్షేమముగా ఉన్నాడా, నీ కుమారులు క్షేమంగా ఉన్నారని బాధ్యత తీసుకునేటువంటి దైవ జనులు ఉంటున్నారు. కనుక నీ ఈ మందిరంలో ఏముంటున్నది, దైవ సేవకులు ఉంటున్నారు, మిమ్మల్ని గురించినటువంటి ఆలోచన కలిగిన వారే ఉంటున్నారు. కనుక దేవుని మందిరమును ప్రేమించే బిడ్డలుగా మనం ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ప్రేమించే బిడ్డలుగా ఉండవసరమంటున్నాం. నీ ప్రాకారములో నెమ్మది కలిగినదని దైవ సేవకుల ద్వారా ప్రభు మీ మీద మేము దేవుని యొక్క క్షేమము మేము ఉచ్చరించేవారమైంటున్నాం, మిమ్మల్ని గురించి ఆలోచన చేసేవారమైంటున్నాం. నీవు క్షేమముగా ఉన్నావా, నీ పెనిమిటి క్షేమంగా ఉన్నాడా, నీ పిల్లలు క్షేమంగా ఉన్నదా, నీ కుటుంబం క్షేమంగా ఉన్నదా అని యోగ క్షేమము తెలుసుకునే ప్రదేశము దేవుని మందిరం అని దేవుని ఒక వాక్యం సెలవిస్తుంటున్నాను. కనుకునే కాలం దేవుని మందిరమును విడిచిపెట్టి ఎక్కడెక్కడికో తిరిగేటువంటి ఆ యొక్క స్వభావాన్ని మనము మర్చిపోసారమంటున్నామని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి సెలవిస్తుంటున్నాను. ఉదయ కాలము ప్రియులారా, దేవుని మందిరములో ప్రియులారా మనకు క్షేమం ఉంటుంది, అక్కడ నెమ్మది ఉంటుందని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక 9వ వచనము చూస్తే, మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము, మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయు ప్రయత్నించెదను. నువ్వు మేలులు పొందాలంటే నువ్వు దేవుని మందిరములో ఉండాలి. నీ క్షేమము కలగాలంటే నువ్వు దేవుని మందిరములో ఉండాలి. దేవుడు అంటున్నాడు, నీ దేవుడనే యెహోవా మందిరము నిమిత్తము నీకు క్షేమం కలుగజేస్తాను. నువ్వు దేవుని మందిరాన్ని ప్రేమిస్తే, సహవాసాన్ని ప్రేమిస్తే నీకు క్షేమం కలుగజేస్తానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ఉదయ కాలం ప్రియబిడ్డలారా, దేవుని మందిరములో ఏముంటున్నవి ఎప్పుడైనా ఆలోచన చేశామో మనమ్మ? దేవుని మందిరం గురించి ఎప్పుడైనా కూడా మన జీవితంలో ఒక తీవ్రత మనం కలిగిన వారుగా ఉంటున్నాము. దేవుని మందిరమునికి ఎలాగొస్తుంటున్నామో ఒకసారి మనలో మనమే ఎంత ఆశతో మనం వస్తుంటున్నాము. ఒక రాజు మహారాజు అంటున్నాడు, దేవుని మందిరమునికి వెళుదామని జనులు నాతో నిన్నప్పుడు నేను సంతోషించాను. సంతోషముతో దేవుని మందిరమునికి రావాలి ప్రియులారా. ఆ దేవుని మందిరములో ప్రియులారా మనకు దేవుని మందిరము నిమిత్తము దేవుడు మనకు క్షేమము కలుగ చేస్తాడని దేవుని యొక్క వాక్యమును సెలవిస్తుంది. కనుక ఒకసారి ఒక చిన్న విషయం చెప్పి నేను కూర్చుంటాను ప్రియులారా. ఒకసారి ఒక చిన్న పాప తప్పిపోయింది, రోడ్లో తప్పిపోయింది. ఆమె ఎవరో తీసుకొని వెళ్ళి పోలీసు వాళ్ళకి అప్పగించారు. ఆ పాపను ఆ పోలీసు వాళ్ళు అడ్రస్ అడుగుతున్నారు, వాళ్ళ ఇంటి అడ్రస్ అడిగితే ఆ పిల్ల చెప్పలేకపోతుంటున్నది. ఆ పాప చెప్పలేకపోతున్నది. ఆఖరిగా పాప అన్నది, అయ్యా పలానా ఆ చర్చి పేరు చెప్పింది. ఆ చర్చి దగ్గర నన్ను తీసుకొని వెళ్తే నా ఇల్లు ఎక్కడుందో నేను చెప్పగలుగుతాను. నేను ఆ ఇల్లు ఎక్కడ, ఆ చర్చి దగ్గరికి ఆ చర్చి దగ్గర నేను తీసుకొని వెళ్తే నా ఇల్లు ఎక్కడుందో నేను చెప్పగలుగుతాను చెప్పింది. ఆ పోలీసు వారు ప్రియులారా ఆ బిడ్డను ఆ చర్చి దగ్గర తీసుకొని వచ్చినప్పుడు ఆ బిడ్డ తన గృహాన్ని, తన ఇల్లును గుర్తుపట్టింది. నీ బిడ్డలకు దేవుని మందిరాన్ని దేవుని మందిరం యొక్క మార్గము మనం బోధించాలి. దేవుని మందిరానికి మనం నడిపించేవారుగా ఉండాలి. నీ బిడ్డలకు దేవుని మందిరం మార్గమును మనం చూపించేవారమంటున్నాం. దేవుని మందిరమును చూసినప్పుడు ఇది దేవుని మందిరం అనేటువంటి విధముగా మన పిల్లలకు మనం నేర్పించేవారమంటున్నాం.
మన గురాలు ప్రియులారా దేవుని మన బిడ్డలను దేవుని మందిరంలోనికి నడిపించేటట్టు వారముగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను సెలవిస్తుంటున్నాను కనుక ఉదయకాలము ప్రియ బిడ్డలారా దేవుని మందిరము నిమిత్తము మీకు క్షేమము కలుగ చేస్తానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక ప్రియులారా. అయితే దేవునికి దేవాలయానికి మన హృదయం ఎంత దగ్గర ఉంటే, మళ్ళీ చెప్తున్నాడు చూడండి, దేవునికి దేవాలయానికి మన హృదయం ఎంత దగ్గర ఉంటే మందిరం ఎంత దూరమైనను కూడా వెళ్ళగలుగుతావు నువ్వు. దేవునికి మందిరానికి నీ హృదయం దగ్గర ఉంటే మందిరం ఎంత దూరం ఉండను కూడా నువ్వు దేవుని మందిరానికి వెళ్ళగలుగుతావు నువ్వు. ఎన్నోసార్లు మేము చెప్పాము కూడా, మా చిన్ననాటి అనుభవం కూడా ఎన్నోసార్లు మీతో మేము పంచుకున్నాము కూడా. మా ఇంటికి నీ దేవుని మందిరానికి దాదాపుగా 2-3 కిలోమీటర్లు ఉంటుంది. ఆ దినాలలో మాకు ప్రయాణ సదుపాయం లేవు, నడుచుకుంటూ వెళ్ళేవారు మేము అందరం మా కుటుంబంతో కూడా కలిసి మేము దేవుని మందిరంలోకి నడుచుకుంటూ వెళ్ళేవారమే. 3-4 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళేవారమే అంటున్నాం. మాకు అప్పుడు అది దూరం అనిపించలేదు. ఆ దగ్గర ఉన్న విశ్వాసం రారు, కానీ దూరంగా ఉన్న మేము అందరికంటే ఫస్ట్ దేవుని మందిరంలో కనబడేవారమే అంటున్నాం. అదే ఆలోచన, అదే తపన మాకుంటున్నది. ఏమి టైం కంటే ముందుగానే మేము దేవుని మందిరంలో కనబడాలనేటువంటి ఆశ తపన మాకుంటున్నది. ఆ బీజమాలను తొలగిపోవడం లేదు. అది మేము సమయానికి ప్రాధాన్యత ఇచ్చేవారమంటున్నాం, దేవుని మందిరానికి ప్రాధాన్యత ఇచ్చేవారమంటున్నాం. కనుక అందుకొరకు దేవునికి మందిరానికి మన హృదయం దగ్గర ఉంటే దేవుని ఆలయం ఎంత దూరం ఉన్నను కూడా మనము ప్రయాణము చేసేటి దేవుని మందిరంలోనికి వచ్చే వారంగా ఉంటున్నాం. కనుక ప్రియులారా, అయితే హృదయము దేవునికి దూరంగా ఉంటే, మన హృదయము దేవునికి దూరంగా ఉంటే, మందిరము నీ ప్రక్కలు ఉంటే కూడా నువ్వు దేవుని మందిరానికి రావు. నువ్వు నీ ఇంటి ప్రక్క దేవుని ఆలయం ఉంటే కూడా నువ్వు దేవుని మందిరానికి రావు. కారణము నీ హృదయము దేవునికి దూరంగా ఉన్నది కనుక. ఎంత దగ్గర మందిరం ఉన్నను కూడా నువ్వు దేవుని మందిరంలోనికి రావు. కారణము నీ హృదయము దేవునికి దూరముగా ఉన్నది కనుక. హృదయకాలము ప్రియ బిడ్డలారా, దేవుని మందిరములో ఏమున్నది? ఎన్నో విషయాలు చెప్పిన వాడే వింటున్నాను కనుక దేవుని మందిరాన్ని ప్రేమించే బిడ్డలుగా ఉండాలి, దేవుని సన్నిధిని ప్రేమించే బిడ్డలుగా ఉండాలి. దూర భారము కాదు మనకు పిల్లరా ఆటంకపరిచేది. నీవు దేవునికి ఎంత దగ్గర ఉంటే అంతగా నువ్వు దేవుని సన్నిధిని ప్రేమించే బిడ్డగా ఉంటావని కీర్తనకారుడు మనకు ఎన్నో విషయాలతో మాట్లాడుతున్నాడు కనుక ఉదయకాలం ప్రియ బిడ్డలారా, మనం దేవుని సన్నిధికి సంతోషముతో వచ్చే బిడ్డలుగా మనం ఉండాలి. చిన్న కీర్తన దేవుడు ఆశ్రయించి దీవించును గాక. కీర్తన దేవుడు ఆశ్రయించి దీవించును గాక. ఆమేన్.